అందరికీ నమస్కారం అండి. వైఎస్ కల్చరల్ క్రియేషన్స్ వైఎస్ యూట్యూబ్ ఛానల్ యువర్ సొల్యూషన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనకు గెస్ట్గా ఉన్నారు సుంకర సత్యనారాయణ గారు, రిటైర్డ్ ఎస్పీ. నమస్కారం సార్. నమస్కారాలయ్య. సుంకర సత్యనారాయణ గారు రిటైర్డ్ ఎస్పీ, తెలంగాణ స్టేట్ ఏర్పడిన తర్వాత ఎస్పీగా రిటైర్డ్ అయ్యారు. సార్, మీరు ఒక 3 దశాబ్దాలు 3 డికేట్స్ డిఫరెంట్ కేటగిరీలలో పోస్టింగ్స్ చేస్తూ రిటైర్డ్ అయ్యారు. అసలు మీరు మీ స్టడీస్ ఏంటి సార్? అకాడమిక్ సైడ్ ఏంటి మీరు? నేను మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఏపీపీఎస్సి దెన్ ఏపీపీఎస్సి ద్వారా గ్రూప్ సెకండ్ ఇయర్లో రిక్రూట్మెంట్ అయినాం. సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ అప్పుడు ట్యాగ్ చేసి ఫస్ట్ అండ్ లాస్ట్ బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూటెడ్ బై ఏపీపీఎస్సి ఇన్ దోస్ డేస్. అది ఉమ్మడి స్టేట్లో, ఉమ్మడి స్టేట్లో. ఓకే. అప్పట్లో మన ఏరియా నుండి ఐ గాట్ ర్యాంక్. ఓహో, నైస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐ గాట్ 4th ర్యాంక్. ఓకే. ఏ సంవత్సరం సార్ అది? 85. 1985. నైస్. లకీలీ నాకు మన నల్గొండ జిల్లాలోనే పోస్టింగ్ రావడం జరిగింది. ఇక ఏదో ఎంతో సంతోషంతో యూనిఫామ్ క్రేజీతోని చేయాలి, ఏదో చేయాలి, ప్రజలకు ఏదో చేయాలి, అగ్రీవుడు పీపుల్కి ఏదో చేయాలని జాయిన్ కావటం జరిగింది. మీరన్నట్టు 33 years సర్వీస్ చేసి రిటైర్డ్ అయ్యాను. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలోనే అవుట్ ఆఫ్ 10 డిస్ట్రిక్ట్ ఉమ్మడి డిస్ట్రిక్ట్స్లో 6 డిస్ట్రిక్ట్స్ నేను తిరిగాను. పోస్టింగ్స్లో 6 డిస్ట్రిక్ట్స్ నన్ను గుర్తిస్తారు. లెజిస్లేటర్స్ కావచ్చు, హానరబుల్ మినిస్టర్స్ కావచ్చు, ప్రెస్ పీపుల్ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లీడర్లు కావచ్చు, అందరు నన్ను సబార్డినేట్స్, మా పోలీస్ సబార్డినేట్స్ కూడా, సుపీరియర్స్ కూడా గుర్తుపడతారు. ఎందుకంటే ఎప్పుడు డ్యూటీ మైండెడ్ ఉన్నందుకు, చాలా హానెస్ట్గా పనిచేసినందుకు అందరూ కూడా మనలో గుర్తిస్తారు. ఇక నేను బేసికల్గా మన నల్గొండ అంటే బార్న్ ఫ్రమ్ అవుట్స్కట్స్, సబర్బ్ ఆఫ్ సూర్యాపేట టౌన్. సూర్యాపేటలో కొన్నాళ్ళు చదివాను, అప్ టు ఇంటర్, డిగ్రీ కోదాడు, ఇక్కడ బిఈడి, ఎల్ఎల్బి అన్ని చేసి బిఎడ్ కూడా చేశారు. బిఎడ్ కూడా మాసాఫ్ ట్యాంపు, కాంప్రహెన్సివ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మాసాఫ్ ట్యాంపు చేశాను. ఇక మన ఏరియాలో అంటే నేను 77 to 82 కోదాళ్ళ తిరిగాను కాబట్టి, మన కోదాళ్ళలో ఆ రోజుల్లో పోలీస్ ఆఫీసర్స్ చాలా టఫ్ అండ్ రూడ్గా బిహేవ్ చేసేవాళ్ళు. అప్పుడు అలా ఉండేది. అదే అంటే చీటికి మాటికి చేంజ్ చేసేవాళ్ళు. దే ఆర్ రిసార్టెడ్ టు బీటింగ్ ఆల్సో. అదంతా చూసి ఇక మనం ఎందుకు పోవద్దు పోలీసుకు, ట్రెండ్ను మారవాలి. ఇప్పటికి బార్బారిక్ పోలీసింగ్ ఉంది, దాన్ని జనరల్ పోలీసింగ్ చేయాలనే కోరికతోని ఎస్ఐ కావాలని అనుకున్నాము. మా తాతగారు కూడా అక్కడ కోదాడు దగ్గర చిన్నప్పుడు, అంటే నేను డిగ్రీ చదువుతున్నప్పుడు సందర్భానుసారంగా ఎప్పుడన్నా కనపడితే, అరే అమీన్ సాబ్, పచ్చి మాంసం తినే అమీన్ సాబ్ అని నన్ను ప్రోత్సహించేది, నన్ను ఎంకరేజ్ చేసేది. ఆ ఎంకరేజ్మెంట్ తోని లకీలీ సబ్ ఇన్స్పెక్టర్గా కావటం జరిగింది. ఆ ప్రయాణం అట్లా సాగింది. ఇక డ్యూటీలో ఎన్నో ఒడిదుడుకులు, అప్ అండ్ డౌన్స్ ఎన్నో వచ్చాయి. అన్నిటిని అధిగమించి ఆనెస్టీ ఇస్ ది బెస్ట్ పాలసీ, హార్డ్ వర్కింగ్ ఎప్పటికి కూడా ఏ పబ్లిక్ సర్వెంట్ కైనా ఉపయోగపడుతుందనే సంధాన పని చేస్తూ వేరియస్ ర్యాంక్స్లో ఎస్ఐ, సిఐ, డిఎస్పి, అడిషనల్ ఎస్పీ, లాస్ట్లీ కొద్ది రోజులు ఎస్పీ. మనకు 61 ఇచ్చినట్టయితే డిస్ట్రిక్ట్ కూడా చేసేవాడిని. దట్ ఈజ్ అన్ఫార్చునేట్. మేము రిటైర్డ్ అయినాక డిస్ట్రిక్ట్స్ చేయటం జరిగింది. ఇక లేకపోతే ఒక డిస్ట్రిక్ట్ కూడా నాన్ క్యాడర్ ఎస్పీగా హ్యాండిల్ చేసేవాళ్ళం. ఓకే ఓకే. ఇక
ఇప్పుడు ఈ విధంగా అదే ప్రస్తుతానికి ఇక అంతా అన్ని ప్రోగ్రామ్స్, ప్రజాసేవ, ఎవరికన్నా హెల్పింగ్ ఓకే అలా చేస్తూ తిరగటం జరుగుతుంది. ఓకే ఓకే అది ఒక వ్యాపకం తయారుగా చేసుకుని తిరగటం జరుగుతుంది. ఓకే సత్యనారాయణ గారు, ఇప్పుడు ఎన్నో ప్రొఫెషన్స్ ఉన్నాయి, మీరు బిఎడ్ కూడా చేశారు. మరి కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే ఆ కనిపించని 4వ సింహం ఈ పోలీస్. అంటే ఈ డిపార్ట్మెంట్కే రావాలనేటువంటి ఒక దాని వెనక ఇన్స్పిరేషన్ కానీ ఎవరిదన్నా ప్రోద్బలం కానీ దీన్ని ప్రభావితమైనటువంటి ఏమైనా సంఘటనలు ఉన్నాయా? అసలు డిపార్ట్మెంట్ వైపు ఎందుకు వచ్చారు? అంటే ఇప్పుడు అవి సాయి కుమార్ మూస డైలాగ్ అది. మేము డిపార్ట్మెంట్కి వచ్చింది ఆ సినిమా. అవును, నేను డిపార్ట్మెంట్కి 85లో వచ్చాను. అవును, అది 96లో వచ్చింది పోలీస్ స్టోరీ. అవును, నేను రాజధాని థియేటర్ దిల్సుఖ్ నగర్ లో ఐ వాజ్ ఇన్ఛార్జ్ సర్ నగర్ ఇన్స్పెక్టర్. ఓకే, చూడటం జరిగింది. డిపార్ట్మెంట్ ను హైలైట్ చేస్తూ వచ్చిన డైలాగ్ అది. సాయి కుమారు అవును ఎంతో రేంజ్ కి స్టార్డమ్ రావటమే కాదు, హీరో స్టార్డమ్ రావటం కాదు, ఎంతో రేంజ్ పెంచాది. ఎన్టీఆర్ గారు, మహానుభావుడు ఎన్టీఆర్ యొక్క నిప్పు లాంటి మనిషి, సుమన్ యొక్క నేటి భారతం ఆ రేంజ్ ని మించి బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేసి ఆ రోజుల్లో పోలీస్ వల్ల అది. అయితే నేను స్వతహాగా కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్ పోతుంటే సాయి కుమార్ సన్మానానికి నేను ఐ వాజ్ గెస్ట్ ఆఫ్ ఆనర్. ఓహో నైస్, అవకాశం వచ్చేది. ఆ అవకాశం వచ్చినప్పుడు వస్తే నేను సాయి కుమార్ని ఐ అప్రిషియేటెడ్ హిమ్ యాజ్ హి ఈజ్ హ్యావింగ్ స్టెంటోరియన్ వాయిస్. ఓకే, స్టెంటోరియన్ వాయిస్ అనేది అందరికి ఉండదు. అవును. అయితే నేనేందంటే తెలంగాణ యాస, తెలంగాణ మొరటు భాష నాలో వస్తుంటది. అవును, ఎందుకంటే కొద్దిగా పాత బార్బేరియస్ పోలీస్ ఆఫీసర్ చూసి అవును మనం కూడా కొద్దిగా అన్సివిలైజ్డ్గా కూడా బిహేవ్ చేసినట్టు నేను అనుకున్నాను. కానీ ఆ క్రమంలో నేనే ఆ రోజు స్టేజ్ మీద సాయి కుమార్ గురించి మాట్లాడుతుంటే ఇక ప్రత్యేకంగా విత్ ప్రింట్ ఆఫ్ సైలెన్స్ గ్రాస్పింగ్ తో ఆయన నా స్పీచ్ వినటం జరిగింది. జరిగిన తర్వాత ఆయనకు సన్మానం చేశాను. అతను మాట్లాడాడు. లాస్ట్ పోతున్నప్పుడు ఒక మాట చెప్తున్నాడు, మీరు రియల్ పోలీస్ ఆఫీసర్ సార్, మేము యు ఆర్ ఏ రియల్ పోలీస్ ఆఫీసర్ అని అంటుంటే, అరే ఎట్లా చెప్పినవయ్యా అంటే నేనేమన్నా పని చేసినట్టు అనిపిస్తుందా నీకు? నా ఫేస్ నేనేమన్నా సిన్సియర్ గా, ఆనెస్ట్ గా, స్ట్రిక్ట్ గా, బెండ్ కాకుండా పోలీస్ ఆఫీసర్ గా చేశానని అనిపించింది. అంటే ఫ్రీ అండ్ ఫ్రాంక్లీ చెప్పమని చెప్తే, సార్ మీ మాటలు బట్టే నేను గ్రేడ్ చేశాను, మీ వాయిస్ ని బట్టే గ్రేడ్ చేశాను, మీరు మీరు డిపార్ట్మెంట్ అని తెలియటానికి పక్కా మీరు ప్రజలకు న్యాయం చేసిరని నాకు భావిస్తూ నేను అందుకనే మిమ్మల్ని ఐఎమ్ ఏ రియల్ పోలీస్ ఆఫీసర్, యు ఆర్ ఏ రియల్ పోలీస్ ఆఫీసర్ అని చెప్తున్నాను. కాంప్లిమెంట్ ఇచ్చాను. ఆయన అంటే ఇక అప్పుడు నేటి భారతం మనం యూనివర్సిటీలో ఉన్నప్పుడు చూసాము అనుకుంటా. 82లో వచ్చింది. 82లో వచ్చింది. శాంతి టాకీసుల్లో, వెంకటేష్ టాకీసుల్లో చూసినట్టు యూనివర్సిటీ నుంచి నెంబర్ 3 బస్ ఎక్కి వచ్చి చూసేవాళ్ళం. చూసి అబ్బా పోలీస్ ఆఫీసర్ ఇట్లా ఉండాలని అనుకున్నాం. సరే ఎంత అనుకున్నా ఎన్టీఆర్ అంత రేంజ్ లో రాకపోయినా కూడా నేటి భారతంలో అతని ఆరా, అతని యొక్క అపీరియన్స్, అతని అంటే ఆ క్యారెక్టర్, ఆ టీ కృష్ణ అని ఒక లెఫ్టిస్ట్ మన గోపిచంద్ ఫాదర్ డైరెక్టర్, అతని డైరెక్షన్ లో వచ్చింది. అంటే ఫస్ట్ హిట్ అతనికి. విజయశాంతి కూడా స్టార్డమ్ వచ్చింది. ఈవెన్ సుమన్ కూడా స్టార్డమ్ వచ్చింది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇట్ ఈస్ నాట్ ఫ్లాటరీ ఆన్ మై పార్ట్ బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్. ఐ reacted on seeing those 2 films అనే దాని మీద నేను చెప్తున్నాను. అయితే రియల్లీ those films were the role models and paved the most of the unemployment employees to become the police officer. Exactly. Really. Yes. అలా మీరు వచ్చేసింది ఇక మీకు అది పోలీస్ కావాలి అనేటువంటిది మూవీస్లో చూసి ఆ డైలాగ్స్, క్యారెక్టర్స్ చూసి మీలో కూడా ఒకటి పరకాయ ప్రవేశం చేసినట్టు అనిపించేదా? అంటే మీరు ఇలా రియల్ లైఫ్లో
ఇలా ఉండాలి. అంటే ఉమ్, స్వతహాగా ఉమ్, ఈవెన్ కాలేజ్ డేస్ స్కూల్ డేస్లో కూడా ఉమ్, ఎదుటోడు మనల్ని క్రిటిసైజ్ యా, చేసిన, ఉమ్, ఎదుటోడు మనల్ని అబ్యూజ్ చేసిన ఉమ్, కొంతమంది ఇంటర్నల్గా, ఎస్, అంటే అందరము ఫేస్ టు ఫేస్ ఉమ్, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎవరు అడగరు. అవును, కొంతమంది మనసులో కూడా తిట్టుకుంటారు. అవును, నా నేచర్ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఉమ్, నేను ఎవరిని నొప్పియొద్దు, ఓకే, వాళ్ళు కనీసం ఫేస్ టు ఫేస్ అడగకపోయినా కూడా మనసులో కూడా వీడు బద్మాషున్నాడు, ఉమ్, నన్ను కొట్టిండు తిట్టిండు, ఉమ్, నాకేం న్యాయం చేయలేదు ఉమ్, అనవద్దు అనే చందాన ఉమ్, నేను నా 32 ఇయర్స్ డిశ్చార్జ్లో ఉమ్, ఎన్నడూ కూడా ఉమ్, బయాస్డ్గా, ఎస్, వన్ సైడెడ్గా, ఓకే, ఇల్లీగల్గా ఆ, ఏ పని కూడా చేయలేదు. ఉమ్, దాని వలన ఉమ్, నాకు ఇప్పుడు 6 డిస్ట్రిక్ట్స్ నుంచి ఉమ్, మామూలుగా నా సీనియర్స్ చెప్పేవారు, అవును, ఉమ్, సత్యనారాయణ ఉమ్, యు ఆర్ ఏ హై ప్రొఫైల్ ఆఫీసర్, ఉమ్, ఆల్వేస్ మింగిలింగ్ విత్ ది పబ్లిక్, ఉమ్, వన్స్ యూ రిటైర్ ఉమ్, ఫ్రమ్ ది సర్వీస్ ఉమ్, యూ విల్ ఫేస్ సో మెనీ ఉమ్, కాన్సిక్వెన్సెస్ అని చెప్పారు. ఉమ్, చెప్తే నేను ఐ ఫెల్ట్ ఏ లాట్, ఐ Okay. బికెమ్ స్ట్రెస్ఫుల్. ఓకే, అరే ఇదేందా ఇట్లా చెప్తున్నారు వీళ్ళు, మరి నేను ఐ అబౌట్ టు రిటైర్డ్. ఎస్, ఎస్, ఎవడైనా రిటైర్డ్ కావాల్సిందే, అంతే కదా, రిటైర్మెంట్ ఈజ్ ప్రొఫెషనల్ అజార్డ్, ఖచ్చితంగా అంతే కదా, తప్పదు అది అవును, అని నేను ఐ ఫెల్ట్ ఏ లాట్. ఎట్లా ఆఫ్టర్ రిటైర్మెంట్ ఏం చేయాలి ఉమ్, అన్న చందాన ఆ క్రమంలో లాస్ట్కు ఇక నేను కొన్ని వ్యాపకాలని అలవాటు పడి ఆ వ్యాపకాలలో ఇండల్జ్ అయ్యి అన్ని తిరుగుతూ పోతుంటే ఉమ్, నేను వీళ్ళు నా సీనియర్స్ ఏదైతే నాకు క్వశ్చన్స్ చేశారో ఉమ్, ఆ క్వశ్చన్స్ రికలెక్ట్ చేసుకుంటూ ఉమ్, ప్రజలతోని మమేకము, ఉమ్, పోలీస్ ఆఫీసర్లతోని, లీడర్లతోని, ఉమ్, ప్రెస్ బ్రదర్స్ తోని, ప్రెస్, అవును, వీళ్ళతోని అవును, మమేకం అవుతుంటే ఉమ్, మనకు అర్థమైపోయేది. ఉమ్, అంటే కొంతమంది వెరీ ఫ్యూ పీపుల్ అవునవును, ఉమ్, రిటైర్డ్ ఫ్రమ్ ది సర్వీస్ అన్నప్పుడు అవును, మనకు పవర్స్ ఉండవు, అవును, ఎందుకు ఉండదు కదా, అవును, మనకేం ప్లాట్ఫామ్ ఉండదు, ఉండదు, అంతే, మనకేం ఫోరం ఉండదు, ఏది ఉండదు, ఓన్లీ రిక్వెస్టింగ్ మేనర్లో ఎస్, 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 అంతే, మన యొక్క మంచితనము ఇంకా అంతే, ఫ్లాష్ బ్యాక్లో బ్లాక్ అండ్ వైట్లో మనం ఎక్కడన్నా ఏంటి? ఉంటే ఎస్, అంతే, అది వాళ్ళు రిమైండ్ చేసుకొని అంతే, మనకు హెల్ప్ చేస్తారు అనే దాని మీద అంతే, అంతే, తిరుగుతూ ఉంటుంటే ఉమ్, అప్పుడప్పుడు మీలాంటి స్నేహితులు, శ్రేయోభిలాషులు అవును, ఏదన్నా పనులు ఉన్నాయంటే ఫోన్ చేయమని చెప్తే ఉమ్, పోలీస్ స్టేషన్కి అప్పుడప్పుడు చేస్తారు. అవునా, చేస్తున్నప్పుడు ఉమ్, మామూలుగా ఎవరండి సార్, నమస్కారం సార్ అని పోలీస్ స్టేషన్ నుంచి మనకు ఫోన్ చేస్తారు. అవును, ఫోన్ చేస్తే నేను పలానా శుంకర్ సత్యనారాయణయ్య, రెఫరెన్స్ ఇస్తారు, శుంకర్ సత్యనారాయణ, నీ పేరేంటి అంటే పేరు చెప్తా. అరే నువ్వు నా దగ్గర చేయలేదయ్యా అంట. ఉమ్, నేను తెలుసా నీకు? అవును, నేను తెలుసు సార్, మీరు తెలుసు సార్. నాకు ఎట్లా తెలుసు? ఉమ్, మీరు ఆర్మూర్ సిఐ సార్, ఎస్, అది నేను అంతే, మిమ్మల్ని చూశాను సార్, అంతే, మిమ్మల్ని చూసి నేను పోలీసులోకి వచ్చాను సార్ అని ఓకే, ఓకే, అంటే అదేలే మీరు చేస్తున్నటువంటి ఆ కేడర్ లో చెప్తే సంతోషపడేవాళ్ళు, అంతే, 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 ఇక సంతోషపడేవాళ్ళు. అంతమించి సాటిస్ఫాక్షన్ కొంచెం ఏముంటుంది, ఇక ఇన్స్పైర్ అంటే మన వాళ్ళు ఆ మాట చెప్పే వరకు నేనేదో రోల్ మోడల్ గా ఉన్నట్టుగా ఎగ్జాక్ట్ క్రియేట్ చేసుకొని అవును, సంతోషపడే వాళ్ళం. కరెక్టే సార్, అప్పటి ఎగ్జాక్ట్లీ. నుంచి. ఇప్పుడు మనం ఒకళ్ళకు ఇన్స్పైర్ అయ్యి ఒకళ్ళకు రోల్ మోడల్ గా ఉండడం కంటే ఇంకా అంటే లైఫ్ లో అచీవ్మెంట్ ఉండదు, అది గ్రేట్ that is అచీవ్మెంట్ అది. ట్రూలీ ఎస్, ఎస్, సాటిస్ఫాక్షన్ అనుకుంటాను. అవును, సత్యనారాయణ గారు, అయితే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ఒక ఎస్ఐగా అపాయింట్ అయ్యి ఇక రకరకాల క్యాడర్స్లో ఒక 3 decades వేరియస్ క్యాడర్లో వర్క్ చేశారు. వాస్తవంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ బ్యూరోక్రాట్స్ అనేవో లేకపోతే మీకు సంబంధించినటువంటి అఫీషియల్స్, సబార్డినేట్స్ అండ్ పొలిటికల్గా చాలా స్ట్రెస్ ఉంటుంటాయి. మామూలుగా మనం చూస్తున్నటువంటి సమాజంలో అరే ఈ డిపార్ట్మెంట్లోకి అరే ఎందుకు వచ్చానరా ఇది ఎంత అనేది, అంటే అలాంటివి ఇది ఎప్పుడైనా ఆలోచనలు అనిపించాయా మీకు? మీ అందరికీ తెలుసు, ఎవరిని అడిగినా చెప్తారు, పోలీస్ జాబ్ దట్ ఈస్ సివిల్ డిపార్ట్మెంట్, పోలీసులో సివిల్ డిపార్ట్మెంట్ జాబ్ ఈజ్ హైలీ స్ట్రెస్ఫుల్. ఓన్లీ నాట్ స్ట్రెస్ఫుల్, హైలీ స్ట్రెస్ఫుల్. ఎంత స్ట్రెస్ వస్తుందంటే కొన్ని సిచ్యువేషన్స్లో, కొన్ని ఫ్రాజైల్ సిచ్యువేషన్స్లో ఎట్లా వస్తాయంటే పరిస్థితి, సీనియర్ ఆఫీసర్ ఒకటి చెప్తారు, సబార్డినేట్ సీనియర్, లీడర్లు ఒకటి మాట్లాడుతుంటారు, రకరకాలుగా కార్యకర్తలు ఒక తీరుకుంటారు. ఇవన్నీ ఫేస్ చేస్తూ ఇక సమయ స్ఫూర్తితో ప్రో యాక్టివ్ పోలీసింగ్ చేస్తూ
మన స్టేక్ హోల్డర్స్ అందరినీ మనతో ఇన్వాల్వ్ చేస్తూ యా నౌకరు చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఆ బ్యూరోక్రాట్స్ అవును ఎట్లాగో వాళ్ళు దే ఆర్ ది క్రీమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నమెంట్ దే ఆర్ ది క్రీమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అవును. ఇప్పుడు నీకు 4 వింగ్స్ ఉన్నాయి. అవును 4th ఎస్టేట్ అంటే ఫోర్త్ స్టేట్ లో అవును ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, అవును పొలిటికల్ ప్రెస్ ఈజ్ ఆల్సో ఆల్ దీస్ One డేస్ of the- ఇన్ అవర్ yes, డెమోక్రటిక్ yes. కంట్రీ దే ఆర్ ప్లేయింగ్ వైటల్ రోల్ కాబట్టి ఓకే దాన్ని అందే 4th ఎస్టేట్ అంటారు. అయితే ఈ బ్యూరోక్రాట్స్ ఎప్పుడు కూడా వాళ్ళు A1 ఆఫీసర్స్ కాబట్టి అవును వాళ్ళు వాళ్ళ మైండ్, వాళ్ళ శక్తి, వాళ్ళ ఇంటెలిజెన్స్ కూడా పీక్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఆ శక్తి ఉండటం వల్లే వాళ్ళు యూపీఎస్సి క్లియర్ చేయటం, గ్రూప్ 1 క్లియర్ చేయటం, అంటే వాళ్ళకు సబ్జెక్టు అవును కొద్దిగా మెటిల్ ఉండటం వల్లనే అవును ప్రూవ్ చేయగలిగారు. వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ కూడా వాళ్ళ ఎగ్జిక్యూషన్, ది వర్క్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, హౌ టు ఎక్స్ట్రాక్ట్ వర్క్ ఫ్రమ్ ది సబార్డినేట్స్ అనేది ఓకే దే ప్లేడ్ ఏ ఓకే pivotal and vital roles all these days. At the same time యా కొంతమంది ఆఫీసర్స్ కూడా హెజమోనియస్ గా, అవును వెరీ స్ట్రిక్ట్ గా, బాగా హై హ్యాండెడ్ అండ్ ఇంపల్సివ్ బ్యానర్లో కూడా బెదిరిస్తూ అవును పని తీసుకుంటారు. రకరకాలుగా అలాంటి సిచ్యువేషన్స్ నాకు చాలా ఫేస్ చేశారు. చాలా వచ్చాయి. ఇప్పుడు అంటే కొంచెం ఫ్రెండ్లీ పోలీస్ వచ్చింది కానీ అప్పుడు మీ సర్వీస్ లో ఇలాంటివి లేవు కదా. ఐ కమ్ టు దట్ పాయింట్, Yeah. ఐ కమ్ టు దట్స్ Okay, ఇంపార్టెంట్ పాయింట్, దట్స్ రన్నింగ్ పాయింట్. యా అయితే మేము ఎన్నో స్ట్రెస్ వచ్చేది, మళ్ళీ ఆ స్ట్రెస్ ని మనం ఈజ్ చేసుకునేది. ఎప్పుడైతే సిచ్యువేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ స్నోబాల్ ఇంటూ మేజర్ ఇష్యూ సబ్సైడ్ అయిందనుకో, అప్పుడు మన స్ట్రెస్ కమ్ డౌన్ అవుతుంది. ఓకే అదే స్నోబాల్ ఇంటూ మేజర్ ఇష్యూ అంటే స్ట్రెస్ఫుల్ అవుతాం, ఎస్ ఇక టెన్షన్ అంత మౌంట్ tension అవుతుంది. ఇక మనం డిసిషన్స్ రాంగ్ ఫ్రస్ట్రేషన్ తీసుకుంటాం, సిచ్యువేషన్ అవును గోస్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఎస్ ఎస్ సార్ కాబట్టి ఆ సిచ్యువేషన్ ఎన్నడూ కూడా నేను స్ట్రెస్ కాలే. పరిస్థితి రానియాలి. ఇది అన్నెసెసర్లీ ఐ కేమ్ టు డిపార్ట్మెంట్ అని నేను ఎన్నడూ అనుకోలే. ఎస్ ఎస్ ఆ పరిస్థితి ఎప్పుడు అనిపించలేదు. ఎన్నడూ అనుకోలే. ఎప్పుడు కూడా ఐ గాట్ ఫుల్ జాబ్ సాటిస్ఫాక్షన్, నైస్ దట్ టు యూనిఫామ్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే ఓకే అయితే ఇప్పుడు మీరన్న మాట, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మీకు అలాంటి పరిస్థితి ఎప్పుడన్నా వచ్చిందంటే ఎన్నడూ నాకు రాలేదు. ఆఫీసర్లు కూడా మనకు కోఆపరేట్ చేసేవాళ్ళు, నేను ఆఫీసర్లు చెప్పిన పని చేసేవాడిని ఎప్పుడు కూడా. ఓకే అలాంటి మాకెప్పుడు కూడా ఇంపాస్, ఎస్ టస్సల్, అదే ఎస్ వర్బల్ డ్యూయల్ అండ్ వార్ ఆఫ్ వర్డ్స్ కూడా ఎన్నడూ ఎన్నడూ కూడా ఎవర్ నెవర్ అది ఎంటర్ కాలేదు. అది ఫేస్డ్ ఇట్. ఓకే ఓకే ఐ సక్సీడెడ్ ఇన్ దిస్ థింగ్. ఓకే ఓకే గ్రేట్. ఎందుకంటే అన్ని గుడ్ పోస్టింగ్స్, కాంప్లికేటెడ్ పోస్టింగ్స్ అన్ని చూసారు, అన్ని చేశాము. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏపీలో కాబట్టి అన్ని ఐ నెవర్ ఎవర్ బికమ్ స్ట్రెస్ఫుల్ ఎట్. ఓకే ఓకే నైస్. చాలా సక్సెస్ఫుల్గా సర్వీస్ 3 decades రకరకాల ర్యాంకుల్లో చేశారు. చాలా గ్రేట్ సార్ మీ సర్వీసు, మీ డెడికేట్ సర్వీసు. సార్ ఫైనల్గా మీ లైఫ్ మీరు చూస్తుంటే పర్ఫెక్ట్ ఒక రోల్ మోడల్ అనిపిస్తారు. అంటే డిపార్ట్మెంట్కే కాదు, ఒక పర్ఫెక్ట్ క్రమబద్ధమైన జీవితం, ఒక మిమ్మల్ని అంటే మీరు మాట్లాడుతున్నా కూడా ఒక స్పష్టత ఉండడం, మీరు మాట్లాడుతుంటే ఒక ఫిలాసఫర్, అంటే సబ్జెక్టు ఏదన్నా ఇవ్వడం, ఆ కన్సర్న్ టాపిక్ సంబంధించి ఒక పర్ఫెక్ట్ లెసన్ వింటున్నట్టుగా కనిపిస్తుంది సార్. అంటే ఇదంతా ఈ నాలెడ్జ్ ఎట్లా గెయిన్ చేశారు? అకాడమిక్ సైడ్ మీరు ఏంటి క్వాలిఫికేషన్? నేను ఇనిషియల్లే చెప్పాను కదా, బిఎస్సి, బిఈడి, ఎల్ఎల్బి లా కూడా చేశారు కాబట్టి కొంచెం మీకు అయితే దానికంటే ఒక్క విషయం మీకు చెప్పాలి. సూర్యాపేట టౌన్ నా విలేజ్ అవుట్స్కర్ట్స్, అదే ఇప్పుడు ఇప్పుడు ఆ బైపాస్, ఆ టీవీ టవర్ పక్కన నా పొలాలు ఉండేవి. సూర్యాపేట నుంచి రూమ్లో ఉన్న స్టూడెంట్స్ అంతా కూడా మన వ్యవసాయ బావి దగ్గర, వేప చెట్ల కింద, సింత చెట్ల కింద ఎంతో మంది వచ్చి, అందులో ఒక 50 పోలీస్ ఆఫీసర్లు కూడా నా చెట్ల కింద చదువుకొని, 50 పోలీస్ ఆఫీసర్లు కూడా అవటం జరిగింది. నేను ఒక్క విషయం మీకు చెప్పాలి. మామూలుగా నేను ఆ రోజుల్లోనే పని లేనప్పుడు, కాలేజ్ లేనప్పుడు, స్కూల్ లేనప్పుడు
స్వతహాగా మనది అగ్రికల్చరిస్ట్ ఫ్యామిలీ కాబట్టి అదే 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 పొలాల కాడికి పోవాలి. పొలాలలో మనకు వరాలు ఉంటాయి, అవును వరాలు ఉంటాయి, కాలువ ఉంటుంది, కాలువ నుంచి మత్తడిలు ఉంటాయి. అవును ఏది మడిలోకి నీళ్లు పంపాలి. పోవడానికి అదే నేను ఆ పొలాలకు నీళ్లు పెడుతున్న మూసి కెనాల్ వాటర్ పెడుతున్నప్పుడు నాకు ఆ రోజుల్లో హిందూ పేపర్ ఆ రోజుల్లో హిందూ పేపర్ బాయ్ వచ్చి 6:37 మన పొలంలో మనం వరం మీద నిలబడ్డప్పుడు వాడు తడవకుండా కాలువ నీళ్ళకు తడవకుండా ఆ వరం మీద వేసి పోయేవాడు. పేపర్ ఇచ్చేవాడు. మనం ఆ పని చూసుకొని అప్పటి నుంచి ఐ థింక్ ఇట్ వాజ్ ఫ్రమ్ 80 నేను ఫైనల్ ఇయర్ డిగ్రీలో ఉన్న 80 నుంచి ఇప్పటిదాకా ఎంత లా అండ్ ఆర్డర్ ఉండి, ఎంత పని ఉండని, ఏమైనా ఉండని, ఎంత బిజీ షెడ్యూల్ ఉండని, ఈ హిందూ పేపర్ మాత్రం ఐ హావ్ బీన్ ఆర్డెంట్ ఏబుల్ రెగ్యులర్ రీడర్ సిన్స్ 1980 అంటే ఫర్ 40 years కంటిన్యూస్లీ ఆర్డెంట్ రీడర్ ఆఫ్ హిందూ. గ్రేట్ అండి. అయితే దాంతో ఏమైతుందంటే నేను ఈ వెకాబులరీ ఐ డెవలప్డ్ వెకాబులరీ ఓకే ఓకే బాగా. అంటే వన్స్ ఐ కాయిన్ సర్టెన్ వర్డ్స్ ఈవెన్ ది గ్రేట్ పీపుల్ ఆల్సో కాంట్ అండర్స్టాండ్. వై బికాజ్ అంటే ఈ బొంబాస్టిక్ వర్డ్స్ అనొద్దు, ఐ మే సే ఫ్లేవరీ వర్డ్స్. అంటే దట్ ఈస్ మై వెస్టెడ్ ఇంట్రెస్ట్. అట్లా వాడాలి. అందుకనే మీరు మీ టెర్మినాలజీ కూడా ఇంగ్లీష్ లో కూడా మీరు ఒక దాని లిటరేచర్ టెర్మినాలజీ అది అట్లా డెవలప్ అయింది, అట్లా యూజ్ చేస్తాను. యూజ్ చేసి ఏదైనా కూడా వినూత్నంగా అందరూ ముండేన్ అంటే స్టీరియో టైప్ కాకుండా ఒక వినూత్నంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు అయింది, దాన్ని ఎక్యూడ్ని అరెస్ట్ చేసి కోర్టులో మనం పంపించాలి, దానికి ఒక రిమాండ్ కేస్ డైరీ అని రాయాలి మనం. రిమాండ్ కేస్ ఆ రిమాండ్ కేస్ డైరీ మామూలుగా మనకు అరేంజ్డ్ టైపిస్టులు ఉండేవాళ్ళు. మామూలుగా అరేంజ్ టైపిస్ట్ ఉంటే వాడు కొడతాడు, రైటర్ పోయి ముందు కూర్చొని కొట్టిపించుకొని వస్తాడు. మన సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఇన్స్పెక్టర్ కానీ దట్ ఐఓ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ సంతకం చేస్తారు. నేనేం చేసేవాళ్ళని అంటే ఓన్ హ్యాండ్ రైటింగ్ తోని బై హ్యాండ్ రైటింగ్ తోని ఆ రిపోర్ట్స్ నేను కోర్టుకు పంపేవాడిని. కోర్టుకు పంపితే మేజిస్ట్రేట్ చూసేవాడు, అరే ఎవరైనా ఇతను ఇంత ఓపిక, ఇంతనికి ఇంత రెస్ట్ ఏడ దొరుకుతుంది, రిమాండ్ రిపోర్ట్ బై హ్యాండ్ రాస్తున్నాడు అని అడ్వకేట్ల ముందర ఈయన బెంచ్ మీద కామెంట్ చేసేవాడు. ఆనరబుల్ జడ్జెస్ బెంచ్ మీద కామెంట్ చేసే వరకు అడ్వకేట్స్ అంతా ఇంటారు కదా. ఇది వాళ్ళు మనకు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఏం సార్ మీరు ఏంది సార్ ఏంటంటే ఏమైంది అంటే ఇట్లా మ్యాజిస్ట్రేట్ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుండే, ఎందుకంటే మీరు బై హ్యాండ్ రిపోర్ట్ పంపారు అని అన్నప్పుడు. ఇంకోటి ఏంటంటే ఈ పెద్దలు ఉండగా సీనియర్ ఆఫీసర్స్ నేను బై హ్యాండ్ రాసి ఇప్పుడు ఇంత మంచిగా రాసిండు, ఇంత మంచి సంతకం పెడుతుండు, లాస్ట్కు అసలు ఇల్లు ఏమైనా ఉందా, మెటీరియల్ ఉందా, సబ్జెక్ట్ ఉందా అని చదువుకునేవాళ్ళు. ఇక చదువుకున్న తర్వాత వాళ్ళకి అర్థమైపోద్ది. వాళ్ళు ఇక అప్పుడు మనల్ని సతాయించరు, ఇక తెలిసిపోతుంది ఈజ్ ఓకే ఈజ్ ది అప్ టు ది మార్క్ అనే సంధాన మన జోలికి రాకపోయేది. అందుకోసమే మనం ఎక్కడ కూడా ఎస్కేప్ అవుతూ వచ్చాము, అన్ని ఎస్కేప్ అవుతూ వచ్చాము. కాకపోతే ఏంటంటే మిస్టేక్స్ చేయొద్దు అనేది మనం కార్డినల్ రూల్, హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అని చిన్నప్పటి నుంచి పెట్టుకునేది. బాగా ఉంది మీకు. దాన్ని పెట్టుకునే వరకు మనకి ఇక రాంగ్ డైరెక్షన్ లో పోనేపోదు, మన మైండ్ సెట్ అలా ఫిక్స్ అయిపోతారు, పోనేపోదు. ఇక ఇల్లీగల్ పనులకి చేసే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే వాడు ఏమనుకుంటాడో అంతే కదా అని అనుకున్నాం అంటే లేదుగా. ఇక ఇల్లీగల్ పనులు చేయనప్పుడు ప్రజలు మనకు బ్రహ్మరథం పడతారు, పొలిటీషియన్స్ సబార్డినేట్స్ భయపడతారు, సుపీరియర్స్ భయపడరు కానీ ఏమనరు. అంతే సైలెంట్ గా ప్రెస్ వాళ్ళు మన జోలికి రారు. అంతే. ఇట్లా
ఈ రకంగా మామూలుగా ఏంటంటే ఇంకా కొంతమంది నీలాంటి మిత్రులు సార్ మీకు ఏ జిల్లా పోయినా కూడా మేము మీ పేరు చెప్తే ప్రతి ఒక్కడు గుర్తుపడుతుండు, అవును, ఏంది అని అడుగుతారు నన్ను. అడిగితే నిన్న లేటెస్ట్గా ఒక అపార్ట్మెంట్ అసోసియేషన్లో నేను ఆ ముందు పోతుంటే నన్ను ఇన్వైట్ చేశారు. ఎవరు సార్ మీరు, ఎవరు ఏ రూమ్కి వస్తారు, ఎటు వస్తారు అని నన్ను పిచ్చపాటి రోడ్డు మామూలుగా అడిగినప్పుడు నేను పలానా అని సుంకర సత్యనారాయణ డీసీపీ రిటైర్డ్ అని చెప్పాను. చెప్తే అందులో ఒక రిటైర్డ్ ఎంఈఓ ఈజ్ ఫ్రమ్ ఆర్మూరు. ఈ వర్కుడు ఎంటైర్ డిస్ట్రిక్ట్ కదా, ఎంఈఓ అంటే స్కూల్ అన్నీ చేస్తాడు కదా. చేసి నేను సడన్గా అరే నేను మీ నిజామాబాద్లోనే నన్ను గుర్తుపట్టరా మీరు, మీ నిజామాబాద్ అంతా చేసిన నేను 10 years ఎస్ఐ చేసిన, సిఐ చేసిన అని అన్నాక ఆర్మూర్ చేసిన, నిజామాబాద్ చేసిన, బోధన చేసిన అని చెప్తే ఆ ఎంఈఓ గారు అంటాడు ఎట్ ది ఏజ్ ఆఫ్ 80 years అతని మెమరీ, సార్ మీరు నిజామాబాద్ టౌన్ చేసినాక ఆర్మూర్ వచ్చిరు కదా అంటాడు. అరే గదెట్ చెప్తావా నువ్వు అంటే, ఎక్కడ సార్ రోజు పేపర్లో మీదే చదివేది, ఇక మీరు వర్క్ చేసినప్పుడు రోజు పేపర్లో మీదే చదివేదంటే నేను ఐ ఫెల్ట్ హ్యాపీ, డామ్ హ్యాపీ. చూడండి ఆ రికగ్నిషన్ అది ఆటోమేటిక్ గా అని అనుకున్నట్టు. అంటే మరి ఇప్పుడు ఏమండి మరి మీరేమన్నా పోలీస్ స్టేషన్లో పోటీ తిరిగేదా, మరి నా పేరు ఎట్లా గుర్తుపెట్టి రోజు పేపర్ డిస్ట్రిక్ట్ స్పెషల్ మీరు యాక్టివిటీస్ చదివేది సార్. మీ గురించి అట్లే నాకు మైండ్లో ఉన్నది. 25-7 years గుర్తుపెట్టుకున్నామంటే గ్రేట్, యు ఆర్ రియల్లీ గ్రేట్ అని అంటే ఇక వాళ్ళు సంతోషం, నేను కొద్దిగా హ్యాపీ అవుతుంది అంతే సార్. అది అంటే ఐపీఎల్ మన సర్వీసులో అరే ఇట్లాంటి మెమోరీస్ అవి చాలా బాగా అంటే గుర్తింపు ఉంటుంది. అరే అన్ని ఎక్కడ సర్వీస్ చేసినా కూడా గుర్తు ఉంటుంది సార్. అది నాకు 6 జిల్లాల్లో గుర్తుపెట్టేది అందుకే. ఓకే మామూలు జిల్లాలు అంటే ఇప్పుడు మీకు అటు ఇటు 20 కొత్త జిల్లాలు అంటే ఒక 20 జిల్లాలు అటు ఇటు ఉంటాయి. 20కి ఎక్కువే, 30 ఉంటాయి, 25 ఉంటాయి. ఉమ్మడి నవాబు స్టార్టింగ్ లో మన నల్గొండ, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, లాస్ట్కి హైదరాబాద్ సిటీ, 6 జిల్లాలు అయిపోయాయి. ఓకే సత్యనారాయణ గారు, ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే మీరు పర్ఫెక్ట్గా 3 decades అబోవ్ మంచిగా డిపార్ట్మెంట్లో ఎస్ఐగా అపాయింట్ అయ్యి ఎస్పీ ర్యాంక్లో రిటైర్డ్ అయ్యి మంచి సర్వీస్ ఇచ్చి చాలా గుర్తింపు పొందారు. చాలా పై అధికారుల నుంచి అన్నీ కూడా చాలా అప్రిషియేషన్స్ అన్నీ తీసుకొని అంటే ఒక పర్ఫెక్ట్ సర్వీస్ ఇచ్చారు. తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత మీరు రెస్ట్ లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నారు, అంటే ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారా, ఎట్లా అనిపిస్తుంది మీ లైఫ్? యాజ్ ఆఫ్ నౌ అబ్సల్యూట్లీ ఐఎమ్ హ్యాపీ. ఓకే, ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అంతే కదా. మనం మంచిగా ఉంటే మన సరౌండింగ్ అంతా మనతో మంచిగా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. నాకు బై వర్షాప్ మై గుడ్నెస్ ఈ కల్చరల్ రవీంద్ర భారతి, త్యాగరాయ గాన సభ, సుందరయ్య కళాభవన్, ఈ శ్రీకృష్ణ దేవరాయ, ఇట్లా కొన్ని వింగ్స్ ఉంటాయి, కొన్ని ఆర్గనైజేషన్స్, కొన్ని ఫిలాంథ్రపీ ఆర్గనైజేషన్స్, వాళ్ళంతా ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉంటే ఇన్వైట్ చేస్తారు. నేను పోతుంటాను, వాళ్ళతో మాట్లాడుతుంటాను. ఆ గెస్ట్ ఆఫ్ ఆనరు, చీఫ్ గెస్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, పోయి సన్మానాలు చేయటం, ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయటం, కొద్దిగా ఏమన్నా ఉంటే స్పీచ్ ఇచ్చుడు, వచ్చడం, టైం పాస్ అవుతుంది. మళ్ళీ ఇంటికి పోవాలి కదా, మన అసెట్స్ ఉంటే వాటిని కూడా మానిటరింగ్ కాపాడుకోవాలి కదా. ఇవన్నీ ఉండి అందరితో మింగిల్ అవుతూ ఇక అందరితోని కలగొలుపుతో తిరుగుతూ. కాకపోతే ఏంటంటే మనం కొద్దిగా చిన్నప్పుడేమో హోమ్ సిక్ ఫీల్ అయ్యేవాళ్ళం, ఇప్పుడేమో హైదరాబాద్ నుంచి ఇంటికి పోతే హైదరాబాద్ మనకు హోమ్ సిక్ అవుతుంది. ఇప్పుడు ఎవరైనా కూడా ఈవెన్ స్మాల్ ఎంప్లాయీ కూడా ఆపరేటింగ్ ఫ్రమ్ హైదరాబాద్. ఎగ్జాక్ట్లీ, అవును. ఇక మనం ఇక ఏదో ఎసెట్స్ ఉండే, మనకు ఏదో ఓన్ హౌస్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఇక అలవాటు అయిపోయాం. ఇక్కడనే ఉంటూ అప్ అండ్ డౌన్ సెటిలింగ్ చేస్తూ తిరుగుతున్నాం. అబ్సల్యూట్లీ ఐఎమ్ హ్యాపీ నౌ. థ్యాంక్ యూ సార్. మీరు ఉన్న రెస్ట్ లైఫ్ని కూడా ఇంకా మీ కంట్రిబ్యూషన్ ఏమనంటే ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, మంచి వెల్తీగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. మీరు మీ విలువైన టైంను మా ఛానల్కి ఇచ్చి
చాలా మీ సర్వీస్ మ్యాటర్స్, పర్సనల్ లైఫ్ అన్నీ షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఆల్వేస్ ఓపెన్ టు ఆల్. థ్యాంక్ యూ సార్. ఎట్ ఎనీ టైమ్ విల్ కమ్ అండ్ పార్టిసిపేట్. థ్యాంక్ యూ సార్. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. Thank you so much for supporting us. Keep supporting. Don't forget to subscribe. Bye bye. Take care.